మరో బ్రేకింగ్ చూస్తున్నాం మనం. సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలంలో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మంజిరా నది పక్కన ఉన్న గౌడ్గం జన్వాడ గ్రామాల్లోకి భారీగా నీరు చేరింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి మంజిరా నదికి వరద పోటెత్తింది. జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్లలో మరింత సమాచారం అందిస్తారు. క్రాంతి, సంగారెడ్డి జిల్లా నాగిల్గిద్ద మండలంలో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ గ్రామాలు సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం చౌడగామ జన్వాడ గ్రామాలు ఈ మంజిరా నీటిలో చిక్కుకున్నాయి. ఇవి మంజిరా నది పక్కనే ఉంటాయి, సింగూరు బ్యాక్ వాటర్ పక్కన ఉంటాయి. దీంతో ఇది జల దిగ్బంధంలో చిక్కున్నాయి. మనం చూసినట్లయితే చాలా అరుదుగా మంజిరా నదికి చాలా అరుదుగా ఆగస్టులోనే వరదలు వస్తాయి. గత ఆగస్టు నుంచి కూడా పూర్తి స్థాయిలో వరదలు వస్తున్నాయి. దాదాపు 2 నెలల నుంచి కంటిన్యూస్ గా భారీ వరదలు వస్తున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో అంటే మంజిరా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడడంతో దాదాపు 1,10,000 క్యూసెక్ల వరద సింగూరు ప్రాజెక్టులోకి వస్తుంది. దీంతో మొత్తం వరద విపరీతంగా వస్తుంది. దీనివల్ల ఆ పక్కన బ్యాక్ వాటర్ వైపు ఉన్న గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. ఆ గౌడ్గామ జన్వాడ గ్రామాలు ఇందులో ఇప్పుడు ముంపుకు గురై వీటిని ఎమ్మటే అక్కడ అధికారులు స్పందించి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ముంపుకు గురై వాళ్ళని సహాయక కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడికి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా సందర్శించారు. అక్కడ స్థానిక ప్రజలకు చెప్పారు ఇక్కడ ఉండడం కొంచెం ప్రమాదకరం, నీళ్లు వస్తున్నాయి, ఏ క్షణంలో వరద పెరిగే అవకాశం ఉంది, పైన ఎక్కువ ప్రాంతాలు వర్షాలు పడితే ఇంకా వరద ఎక్కువ వచ్చే ప్రమాదం ఉందని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా వాళ్ళంతా కూడా ప్రజలకి అవేర్నెస్ కల్పించారు. వాళ్ళందరినీ కూడా సహాయ కేంద్రాలకు తరలిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ క్రాంతి కుమార్. Ya,